you lead, the seven kingdoms will follow. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం DCU రీబూట్ అయ్యే ముందు రాబోయే లాస్ట్ మూవీ ఆఫ్ ద ఫ్రాంచైజ్ అయిన ఆక్వామ్యాన్ 2 ది లాస్ట్ కింగ్డమ్ యొక్క రివ్యూని డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్, సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చేస్తా. నేను రీసెంట్గా చూసిన మంచి 3D మూవీస్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఈ మూవీని అవతార్ 2తో కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే రెండిటికి ప్రిమైసెస్ ఒకేలాగా ఉంటాయి. ఐ మీన్ రెండు అండర్ వాటర్ స్టోరీసే కదా. అవతార్లో అండర్ వాటర్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేశారు, కానీ లోపల అంతగా యాక్షన్ ఏం లేదు. బట్ ఈ మూవీలో ఉంది. ఇదివరకు క్యామరూన్ని ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆక్వామ్యాన్ పార్ట్ 1ని అవతార్ 2తో కంపేర్ చేసినప్పుడు ఆయన ఆక్వామ్యాన్ మూవీలో అండర్ వాటర్లో ఫిజిక్స్ అండ్ లాజిక్స్ అనేవి రియల్ లైఫ్కి దూరంగా ఉన్నాయి, బట్ అవతార్లో స్టోరీ ఫిక్షన్ అయినప్పటికీ సైన్స్ లాజిక్స్ టు ద పాయింట్ ఉంటాయని చెప్పారు. సూపర్ హీరో ఫిల్మ్స్ అంటేనే కంప్లీట్లీ ఇంపాసిబుల్, నాన్ అచీవబుల్ ఫీట్స్ అండ్ ఫిక్షనల్ జానర్ అనుకోండి. బట్ నెవర్లెస్ లాజిక్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని దానికి తగ్గట్టుగా ఫిక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అసలు ఇది DC మూవీ అన్న విషయం పక్కన పెడితే సరదాగా కిడ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ క్రిస్మస్ హాలిడేస్కి మూవీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఎంజాయబుల్ అండ్ ఫన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అయితే చెప్పగలను. స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉన్నప్పటికీ చాలా చోట్ల నేరేటివ్ నాట్ అప్ టు ద మార్క్. బట్ చెప్పాగా ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ CG అండ్ యాక్షన్లో ఇన్వాల్వ్ అయిపోతే తెలియకుండానే టైం అయిపోతుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా బాగుంది, బట్ మీరా అండ్ ఆర్థర్ మధ్య కెమిస్ట్రీ ఈసారి వర్క్ అవ్వలేదు. నేను చూడలేకపోతున్నానా లేకపోతే అందరికీ అలానే ఉందా నాకు తెలియదు. మరి మీరే కమెంట్ చేసి చెప్పాలి మూవీ చూసి వచ్చాక. యాక్షన్ బాగున్నప్పటికీ ఫైట్ కొరియోగ్రఫీ బెస్ట్ అని అయితే చెప్పలేను. ఇట్స్ ఓకే. అండ్ డైరెక్టర్ జేమ్స్ వాన్ స్ట్రెంత్ అయిన హారర్ ఎలిమెంట్స్ని బాగానే వాడుకున్నారు కొన్ని సీన్స్లో. ఇంకా ప్లాట్ అంటారా, ఆల్రెడీ మేము ముందు వీడియోలో చెప్పాం, ఆల్మోస్ట్ అలానే ఉంది మూవీ అంతా. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. యాక్టర్ జేసన్ మోమోవా యాజ్ ఆర్థర్ కరీ ఏకే ఆక్వామ్యాన్ అండ్ తన హాఫ్ బ్రదర్ రోల్లో ప్యాట్రిక్ విల్సన్ యాజ్ ఆమ్ మారిస్, మీరా రోల్లో యాక్ట్రెస్ ఆంబర్ హర్డ్, మూవీలో మెయిన్ విలన్ యాంటాగనిస్ట్ అండ్ ఆక్వామెన్ నెమిసిస్ అయిన బ్లాక్ మ్యాంటా రోల్లో యాక్టర్ యహాన్ అబ్దుల్ మటీన్, యాక్టర్స్ నికోల్ కిడ్మన్ యాజ్ యాట్లానా, యాక్టర్ ర్యాండాల్ పార్క్ యాజ్ డాక్టర్ స్టీఫెన్ షిన్ అండ్ యాక్టర్ మారిసన్ ఇన్ థామస్ కరీ రోల్. బ్లాక్ ప్యాంథర్లో అండర్ వాటర్ సీన్స్తో కంపేర్ చేస్తే నాకు ఆక్వామ్యాన్ అండర్ వాటర్ వరల్డే నచ్చింది విజువల్స్ వైజ్గా. DC మీద ఇప్పుడు జనాలకి ఇదివరకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదనుకుంటున్నా. సో బాక్స్ ఆఫీస్ నంబర్స్ వైజ్గా బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పలేను. ఫస్ట్ ఆక్వామ్యాన్ మూవీ అయితే DCUలో బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. మరి పార్ట్ 2 ఏమవుద్దో చూడాలి. మరి అయినా నంబర్స్ గురించి మనకెందుకు లేండి, సినిమా నచ్చిందా నచ్చలేదా అన్నదే మ్యాటర్. సో ఫైనలీ ఆక్వామ్యాన్ 2 ద లాస్ట్ కింగ్డమ్ మూవీకి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3/5. మీరు కూడా ఆక్వామ్యాన్ 2 ద లాస్ట్ కింగ్డమ్ మూవీని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.